ప్రెసెంట్ తెలంగాణ భవన్లో మనం ఉన్నాం. సో పావని గారు అంటే బీఆర్ఎస్ లీడర్ పావని గారు మనతో పాటు ఉన్నారు. తనతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అక్క. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు ఈ విచారాన్ని? రాజకీయ కక్షలో భాగంగా బాపు కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ పార్టీ మీద చిల్లర కథలు పడడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న చిలిపి చేష్టలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు అంటే వీళ్ళు నోటీసులు కూడా కతికించి రావడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అది కూడా ఫ్రైడే రోజు నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత సాటర్డే సండే కావడం, సో ఈ హాలిడేస్ కావడం, ఎట్లా చూస్తున్నారు ఇది? ఇప్పుడు మొన్న హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. ఆయన అఫిడవిట్ల సిద్దిపేట అని ఉంటుంది, ఆయనకి ఇచ్చింది కోకాపేట్ల. ఆయన ఏదైతే హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారో అక్కడ. కేసీఆర్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు, కలుపు మొక్కలు పీక్తా ప్రయత్నంలో ఉన్నారు. అది తెలిసి కూడా ఈ మధ్యలో ఏవైతే కొన్ని మంత్రులు వాళ్ళ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం జరిగింది. అధికారులు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో చట్టాన్ని రేవంత్ రెడ్డి చుట్టంలాగా ప్రయత్నాలు చేస్తూ నందినగర్ గోడ మీద అతికేయడం జరిగింది. ఆనాడు బాపు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ప్రగతి భవన్లో కేసీఆర్ గారి పేరుకి పెంటను వేయటం జరిగింది. ఈనాడు ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అంటించడం జరిగింది. ఇవన్నీ ఆయన మీద కక్షతోటి మాత్రమే వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ దోపిడీకి, వాళ్ళ కాంట్రాక్టులకు, వాళ్ళ కమిషన్లకు రేపు రాబోయే రోజులల్లో వాళ్ళ ఉన్నతికే ఇబ్బంది పడుతుందని ఆయనను ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు.